మాజీ మంత్రి కేటీఆర్పై ప్రభుత్వపు ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కేటీఆర్పై మాట్లాడినంత మాత్రాన నువ్వేమి పెద్దోడు అయిపోయావంటూ మండిపడ్డారు. కేటీఆర్ బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు స్టువర్ట్పురం దొంగల్లా తెలంగాణను దోచుకున్నారని ధ్వజమెత్తారు. చూస్తున్నది ప్రజలంతా కేటీఆర్ నువ్వు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఎంత వాగినా ఉపయోగం లేదన్నమాట. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివేం కాదన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ మీ బతుకులు, మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్ కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడాలని చెప్పనమాట. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే. వెయిట్ చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావు అన్నమాట. సందర్భంగా చెబుతూ ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకోమని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్నమాట. సందర్భంగా చెబుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతి ప్రకారం పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మీరు ఓ దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి మానసికంగా మీరు ఆనందం పొందిన పరిస్థితి ఆ రోజుల్లో అయితే మంత్రులు, హోం మంత్రులు మీ ప్రగతి భవన్కి వస్తే రాజులా గడిలా కట్టుకున్నటువంటి ఆ భవనం లోపల రానేయకుండా అవమానపరిచినటువంటి సందర్భం మీదైతే మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా గౌరవిస్తూ కలుపుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు వేల కోట్లకు పడిగెత్తినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓ పద్ధతి ప్రకారం గాడి నొట్టి అందరిని కలుపుకొని ఈరోజు నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఎందుకు మీకు ఈ కండ్ల మంటని అడుగుతా ఉన్నా. కేటీఆర్ నువ్వు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఎంత వాగినా ఉపయోగం లేదన్నమాట. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివేం కాదన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ మీ బతుకులు, మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీ